మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఏమైనా పనుందా? అది వేదిక నా రూమ్లోకి వచ్చింది. ఈ మ్యాథ్స్ ప్రాబ్లం తనకి సాల్వ్ చేయడం రావట్లేదని నన్ను హెల్ప్ చేయమంది. మన టైం అప్పుడు 9th స్టాండర్డ్ సిలబస్కి ఈ కాలం 9th స్టాండర్డ్ సిలబస్కి చాలా డిఫరెన్స్ ఉంది. నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం రావట్లేదు. నేను చాలా ఆలోచించాను. అయినా సరే అందుకే నేను అనుకున్నాను ఒకసారి మిమ్మల్ని అడుగుదామని. మీరు నాకు చెప్పండి, నేను విధికకు అర్థమయ్యేలా చెప్తాను. మనసుది తీరని ఆరాటం మనసింతే 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 ఈ మనసుది తీరని ఆరాటం. దీంతో ఈ ప్రాబ్లం సాల్వ్డ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు మీరు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు నేను వెళ్ళి విధికకు అర్థమయ్యేలా చెప్తాను. మా మమ్మీ మ్యాథ్స్లో వీక్ అని అంశు చెప్పింది నిజమే. నాకు ఇప్పుడు అర్థమైంది. మీరేమైనా అన్నారా? లేదు లేదు లేదు, ఏమనలేదు. హలో హలో, హలో, చెప్పండి. ఎలాగైనా సరే పిల్లల బెడ్రూమ్ని అందంగా చక్కగా అలంకరించాలి. ఈ డెకరేషన్ చేశాక వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఈ ప్లాన్ని నేను రేపే అమలు చేస్తాను. యశ్వంత్ గారు, అది నేను నా బట్టలు లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి? నేను మధ్యలో ఉన్న అల్మారా ఖాళీ చేశాను. మీరు ఈ లగేజ్
అక్కడ పెట్టుకోవచ్చు. యశ్వంత్ గారు, ఏం లేదు యశ్వంత్ గారు. యశ్వంత్ గారు, నాకు అర్జెంటుగా కొంచెం డబ్బు కావాలి. యాక్చువల్లీ అది మరి నన్ను అడగాల్సిన అవసరం లేదు. బీరువాలో లాకర్ ఉందిగా, ఆ లాకర్లో డబ్బులున్నాయి. మీకెంత కావాలో మీరే తీసుకోండి. థ్యాంక్ యూ. ఆర్తి గారు, అది ఆ లాకర్కి సెక్యూరిటీ కోడ్ నంబర్ ఉంది. ఆ నంబర్ 25/6/2004. 25/6/2004. ఇది ఎవరి బర్త్డేనో అనిపిస్తోంది. బహుశా మీకు ఇది చాలా ఇంపార్టెంట్ డేట్ అయి ఉంటుంది. అందుకే దాన్ని లాకర్ సెక్యూరిటీ కోడ్ చేశారు. ఇంక దాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు, అవునా? అవును, మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారు. ఆ రోజు మా ఇద్దరి పెళ్లి జరిగింది. అందుకే ఆ తేదీని నేను జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేను. ఒకవేళ నేనే కావాలనుకున్నా మరచిపోలేను. ఆర్తి గారు, మీకు కూడా మీ పెళ్లి రోజు బాగా గుర్తుంటుంది కదా? ఆర్తి గారు, ఐఎమ్ సారీ. నేను మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టాను. లేదు యశ్వంత్ గారు, నాకంటూ ఏ గతము లేదు. ఇక నుంచి నేను నా వర్తమానాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలి, మరింత బాగా ముస్తాబు చేసుకోవాలి. నా వర్తమానం మొత్తం మీరే. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం, వీళ్ళందరితో పాటే నేను, నా బిడ్డ అంశు. నా జీవితంలో మర్చిపోలేని నిజం ఇదొక్కటే. నా గతం తాలూకు జ్ఞాపకాలు మీపై ప్రభావం చూపించనివ్వను. లేదు, అలా జరగనివ్వను ఎప్పటికీ. ఇప్పుడు ఈ రూమ్ చాలా అందంగా ఉంది కదా అక్క? అందంగా కాదు, చాలా అందంగా ఉంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ రూమ్ ఇలా చూస్తే చాలా థ్రిల్ అయిపోతారు కదక్క. హా, సంతోషిస్తారు. పద పద.
వచ్చేసి టైం అయింది. వస్తూనే ఉంటారు, చూస్తుండు, చాలా సంతోషిస్తారు. వచ్చేసారా? సరే, మీరందరూ ఓ పని చేయండి. మీ స్కూల్ బ్యాగ్స్ ని మీ రూమ్ లో పెట్టేసి రండి. అలాగే డ్రెస్ కూడా చేంజ్ చేసుకుని రండి. మేము మీకోసం వేడి వేడి టిఫిన్ రెడీ చేస్తాం. అన్నట్టు మీకు ఇంకో విషయం చెప్పాలి. మీకు తెలుసా, మీ అందరి కోసం మీ రూమ్ లో పెద్ద సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్! వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళి చూడండి. చాలా మార్పైంది కదా, చాలా అందంగా కూడా ఉంది కదా. ఇదంతా ఎవరు చేశారు? పద, మనం వెళ్ళి అమ్మని అడుగుదాం. పద పద. కొత్తగా అలంకరించిన నీ రూమ్ ని చూస్తే ఏమనిపిస్తోంది? బావుంది కదా? ఇదంతా నీ సవతి తల్లి ఆర్తియే చేసింది. తనే స్వయంగా ఎంతో ప్రేమగా చేసింది. ఇంత కష్టపడిన నీ సవతి తల్లికి థ్యాంక్ యూ కూడా చెప్పవా? ఈ రూమ్ ని ముందు ఇలా మీ అర్పిత మమ్మీ అలంకరించింది కదా, కానీ ఇప్పుడు నీ సవతి తల్లి దీన్ని పూర్తిగా మార్చేసింది. కావాలంటే చూడు, తను మెల్లిమెల్లిగా మీ నాన్నని కూడా పూర్తిగా మార్చేస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే, తను మీ ఇద్దరిని ప్రేమగా చూసుకుంటుంది. మీ నాన్న గురించి బాగా శ్రద్ధ తీసుకుంటుంది. ఇంట్లో అందరికీ ఎంతో సంతోషం పంచుతుంది. తర్వాత నువ్వు పావని మీ అర్పిత మమ్మీని పూర్తిగా మర్చిపోతారు. అలాగే మీ నాన్న కూడా మీ సొంత అమ్మ అర్పితని ఇక ఎన్నటికీ గుర్తు చేసుకోడు. చెప్పండి. పెద్దమ్మ, మా రూమ్ ఎవరు డెకరేట్ చేశారు? మా రూమ్ చాలా బాగుంది పెద్దమ్మ. మీకు తెలుసా, మీరందరూ స్కూల్కి వెళ్ళినప్పుడు ఇక్కడికొక ఏంజెల్ వచ్చింది. ఆ ఏంజెలే ఇలా చేసింది. ప్రణతి పిన్న. ఇంకో ఏంజెల్. ఏంజెల్? మీకు ఆ రూమ్ నచ్చిందా? చాలా. ఆ శబ్దాలేంటి? పల్లవి, ఏం జరిగింది? నా చేతులు వదులు. నన్ను ముట్టుకోవద్దు. పల్లవి, ఎందుకింత కోపంగా ఉన్నావు? అసలు తను ఎందుకు మా రూమ్ చేంజ్ చేసింది? నేను ఎందుకు చేంజ్ చేశానంటే, ఇలా డెకరేట్ చేస్తే మీకు నచ్చుతుందని, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని. అబద్ధం. నిన్ను సౌతి తల్లి అన్నామన్న కోపంతో మా మమ్మీ డెకరేట్ చేసిన రూమ్ ని పూర్తిగా మార్చేశావు. నిజం చెప్పు, అంతేగా? పల్లవి, ఎందుకలా మాట్లాడుతున్నావు? తను కూడా మీకు మమ్మీయే కదా? కాదు, తను మా మమ్మీ కాదు. మా మమ్మీ చాలా మంచిది. నానమ్మ చెప్పింది తను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందని.
తను ఇక ఎప్పటికీ తిరిగి రాదు. అలాంటప్పుడు తను మా అమ్మ ఎలా అవుతుంది? మా అమ్మ మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది. తను అంశునే ప్రేమగా చూసుకుంటుంది. నాకు ఇలాంటి మమ్మీ అక్కర్లేదు. ఐ హేట్ యు. కటిఫ్ కటిఫ్ కటిఫ్. పల్లవి, నువ్వెందుకు ఏడుస్తున్నావు అమ్మా? ప్లీజ్ అమ్మా ఏడవద్దు. నువ్వు నిజంగా రూమ్ ని చాలా బాగా తయారు చేసావు. నువ్వు బ్యాడ్ మమ్మీవి కాదు, చాలా మంచి మమ్మీవి. పల్లవి నీ మీద కోపంగా ఉంది కదూ, దానికి నేను నచ్చ చెప్తానులే. ఆ దేవుడి మీదొట్టు, ఎంత పక్షపాతం నీది. యశ్వంత్ పిల్లలు ఏడుస్తూ వెళ్తుంటే వదిలేశావు. ఇక్కడ నీ సొంత కొడుకుని హత్తుకుని ప్రేమ ఒలకబోస్తున్నావు. ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉందా? అర్పిత తన పిల్లల కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్క కనిపించినా భరించేది కాదు. కాని నువ్వు ఒకసారి నిన్ను నువ్వు చూసుకో. నువ్వు వాళ్ళు సంతోషంగా ఉంటే భరించలేవు. ఇలాంటి తేడాలే ఉంటాయి సవతి తల్లికి కన్న తల్లికి మధ్య. ఆర్తి, నీకు పిన్నిగారి స్వభావం తెలుసు కదా. తన మాటలు మనసులో పెట్టుకోవద్దు. తను అన్న దాంట్లో తప్పే ఉందక్క. పల్లవి పావనిల కంటతడికి ఈరోజు నేనే కారణమయ్యాను. నేనే వాళ్ళు ఏడ్పించాను. అవునా? అదే నిజమైతే పిన్ని ఇంకో విషయం కూడా అంది. అదేంటంటే అర్పిత తన పిల్లల కంటతడి పెట్టుకుంటే భరించలేకపోయేది అని అంది కదా. ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకో. నువ్వు కూడా పల్లవి పావనీలు కంటతడి పెడితే భరించలేకపోతున్నావు. నువ్వు ఏడ్చి ఏడ్చి ఏ పరిస్థితి తెచ్చుకున్నావు చూడు. ఇంక ఏ తేడా ఉంది నీకు అర్పితికి మధ్య? నువ్వు అనవసరంగా మనసు నొప్పించుకోవద్దు ఆర్తి. నువ్వు ఏ పొరపాటు చేయలేదు. నువ్వు కూడా ఒక అమ్మవే. పిల్లలు తమ అమ్మని ఎంతగా ప్రేమిస్తారో నీకు తెలుసు.